హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఆవు పాలు పిండే వీడియో పెట్టండి సిస్టర్ అన్నారు కదా. వాళ్ళ కోసం ఫస్ట్ అయితే ఈ విధంగా వాటర్తో రొమ్ముల్ని క్లీన్ చేసుకోవాలన్నమాట. బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది అప్లై చేయాలి. మా పక్క అయితే వేప నూనె అండ్ ఆందెం ఈ రెండు ఎక్కువ యూస్ చేస్తారన్నమాట. ఇది యూస్ చేసి అప్లై చేయడం వల్ల రొమ్ముకి ఎటువంటి కొన్ని అయితే వాపులు ఉంటాయన్నమాట. రొమ్ము వాపు అవి కూడా తగ్గుతుందన్నమాట. అలాగే నూనె అప్లై చేయడం వల్ల ఫ్రీగా సేపు వదులుతుంది అనమాట. పాలని ఎగజిమ్ముకోకుండా ఫ్రీగా వదిలేస్తుంది. తర్వాత అప్లై చేసిన తర్వాత ఈ విధంగా స్లోగా పిండుతూ ఉన్నామంటే అదే సేపు వదిలేస్తుంది అనమాట. పాలన్నీ ఎలా తీయాలనేది చూడండి, మేము ఎలా తీస్తున్నాము. అలాగే మా పక్కన ఆవులకున్న స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ అయితే దూడని వదలాల. ఆవు పాలు సేపు వదిలేదానికి దానికి పుట్టిన దూడ ఉంటుంది. సో ఆ దూడని అనేది వదలాల. కానీ ఈ పక్క పుట్టిన దొళ్ళల్లో కోడదొళ్ళు ఉంటాయి కదా, అంటే మగదొళ్ళు, వాటిని మూడో రోజు రెండో రోజు అమ్మేస్తారనమాట. సో దోళ్ళు అనేటివి పెట్టుకోరు. కాబట్టి ఈ ఆవులకి ఎక్కువ మ్యాక్సిమం ఇక్కడ ఆవులకి ఏ ఆవులకు కూడా దూడ అనేది ఉండదు. ఒక పేగు దోళ్ళు ఉంటే మాత్రమే ఉంటాయన్నమాట. కోడదోడిని అమ్మేస్తారు. సో విధంగా అనమాట. అయినా కూడా సరే ఆవులు అయితే పాలైతే బాగా ఇస్తాయన్నమాట. సో చూడండి, తన్నవు, ఏమి అనవు, పాలు ఇస్తాయి అవి. సో ఫీడింగ్ ఎలా పాలు పిండుతున్నారో వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్. ఓకే, మమ్మీ నాకు మమ్మీ నా ఫోను నిలిచిపోతావా మమ్మీ? నిలిచిపోకుండా నేను తిన్నా మమ్మీ. అది గులిపోయినా బుమ్ 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 ఎక్కుతావా? గుర్రం ఎక్కుతావా? అలా బొక్కన ఒక అందంతుంది రాజు, బొక్క అందంతుంది. నువ్వు ఉన్నావులే తన్నే, నాకెవరుంటే. నేను కూడా ఆవు మీద పచ్చకూడదు రాజు, అదొక అందంతుంది. మళ్ళీ బలువు కదా రాజు. పోదాంలే నేను కొంచెం పాలు పిండుకొని బాయ్ తాగవా నువ్వు? ఆవు బాయ్ తాగవా? ఆవు బాయ్ తాగాల. అయ్యా అబ్బాయి నేను అది అబ్బాయి సరే అబ్బా. అట్లా అనుకుంటా. ఆవు బాయ్ జేజీ కదా, ఆవు కొట్టదా చూనకుడు అమ్మ బ్యాగ్ ఎత్తుకుని బాబా నీ పేన అనద్దు నాయన. పువ్వు ఎత్తుకో పడిపోతా పద్దిగు.
తిక్క మొనతాయి కదా పొలంలో ఉండు మై నువ్వు మూసుకొని కదా వాన్ చేస్తా పువ్వు కోయిస్తా దిగు చెట్లో ఉంది పువ్వు కోయిస్తా ఆపువా అడున్నది పువ్వులు ఆపు గడ్డి కాయ గడ్డి ఇది ఏం కాయ ఇది గన్నేరు కాయ ఆడే కాయ గన్నుకాయ గన్నుకాయమ్మా గన్నుకాయ దిగు కోసిస్తా చేయనప్పుడు కదా దిగు నా ముందర నిల్చుకో కోయిస్తా షూ ఏడెద్దు ఇందా అబ్బా పాలుంది అవి వద్దటి తెచ్చి వచ్చి దింపు ఎంత ఉన్నది ఎంత ఏమి లేదు పువ్వు కోసిస్తావా కోసి కోసిమా కోయిస్తాలే అన్నదా అన్నదా ఉన్నది అగా పువ్వున కోసిస్తావా సరే ఇప్పుడు ఈ పువ్వు కోసిస్తావా అది పువ్వు